ఫ్రెండ్స్, వరల్డ్‌లో అప్‌డేటెడ్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది అని అంటే ఫస్ట్ పేరు చెప్పేది అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా ఉంది, థర్డ్ వచ్చేసి రష్యా ఉంది. ఒకప్పుడు వచ్చేసి రష్యాకి, అమెరికాకి మధ్యలోనే ఈ టెక్నాలజీ వార్ నడిచేది. ఈ రష్యా దగ్గర ఉన్న ఈ సోవియట్ యూనియన్ అనేది డివైడ్ అయిపోవడం వల్ల రష్యా అనేది ఇప్పుడు ఒంటరి కంట్రీ అయిపోయింది. సో ఫండింగ్స్ తక్కువ ఉండడం, ఈ రీసెర్చెస్ మీద ఎక్కువ ఖర్చు చేయకపోవడం వల్ల వాళ్ళు కొంచెం వెనుకపడిపోయారు. ఇప్పుడు చైనా అండ్ అమెరికా మధ్యలో చాలా వార్ నడుస్తుంది, ఈ టెక్నాలజీ వార్ అనేది. అమెరికా ప్రతిసారి టెక్నాలజీ విషయంలో ప్రపంచాన్ని ఎప్పుడు ఫూల్స్ చేస్తూ ఉంటుంది. ఆ ఫూల్స్ చేసే దాంట్లోనే ఇప్పుడు ఫస్ట్ యూఎఫ్ఓ ఫైల్స్ అనేది కూడా తీసుకొచ్చారు. వాస్తవానికి ఏంటంటే యూఎఫ్ఓ ఫైల్స్ అనేది వాళ్ళు ఒక ప్రొపగండాగా చూపించారు. కాకపోతే ఏంటంటే ఈ అమెరికా ఏం చేసిందంటే ప్రొపగండాగా చూపిస్తున్న ఒక టాపిక్ ని వాళ్ళు రియల్ గా రీసెర్చ్ చేస్తున్నారు. కాకపోతే దాన్ని ప్రొపగండాగా క్రియేట్ చేసి ప్రపంచం ముందర పెట్టారు. ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోస్ అనేది నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే చాలా వీడియోస్ పుట్టుకొస్తున్నాయి. దాంట్లో ఏవి ఏఐ క్రియేషన్ వీడియోస్, దాంట్లో ఏవి రెగ్యులర్ వీడియోస్ అనేది వాళ్ళకి ఎవరు ఫైండ్ అవుట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రపంచం ముందర పెట్టిన ఈ యూఎఫ్ఓ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్వశ్చనింగ్ చేసి పెట్టారు వాళ్ళు. ఏంటి అని అంటే ఇప్పుడు మాకు దొరికిన మేము ఏవైతే క్యాప్చర్ చేసిన ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫొటోస్కి సంబంధించిన డీటెయిల్స్ మేము ముందర పెడుతున్నాము. సో వాటిలో ఈ యూఎఫ్ఓలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే వాటికి సంబంధించిన డేటా మా దగ్గర లేదు, జస్ట్ మీ ముందర పెట్టామని. కాకపోతే ఏంటంటే ఈ యూఎఫ్ఓ ఫైల్స్ అనేది నిజంగా ఉన్నాయా లేదా, అయినా ఉంటే ఈ అమెరికా దగ్గర వాటి టెక్నాలజీ ఉందా అని అంటే 99% ఉంది అని చెప్పడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. వాళ్ళు ప్రపంచానికి క్వశ్చన్ మార్క్ పెట్టేసి వాళ్ళు ఈ ఏలియన్స్ సంబంధించిన ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయి కదా, యూఎఫ్ఓస్, వాటిని ఓపెన్గా టెస్ట్ డ్రైవ్లు కూడా చేస్తున్నారు. వాటికి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేది ఇప్పుడు నెట్టింట వైరల్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి ఏఐ క్రియేషనా లేకపోతే జెన్యూన్ వీడియోస్ అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నరేష్ అన్మాల సైనింగ్ విత్ బోల్డ్ అండ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలంటే అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళు బయట ప్రపంచానికి రివీల్ చేస్తున్న టెక్నాలజీకి వాళ్ళ దగ్గర అప్డేట్ అయిన టెక్నాలజీకి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చూపించే టెక్నాలజీ వచ్చేసి ఇప్పుడు ఏదైతే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కానీ లేకపోతే B2 బాంబర్ ఫైటర్ జెట్స్ కానీ వీటి గురించి చెప్తున్నారు. మీరు ఓపెన్గా చూడాలనుకుంటే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో F-35, ఈ F-35 వచ్చేసి ఆల్మోస్ట్ 1997లోనే వాళ్ళు అప్డేట్ చేశారు. దాని తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఈ B2 బాంబర్ని బయట ప్రపంచానికి రివీల్ చేశారు. కానీ ఈ B2 బాంబర్ని వాళ్ళు తయారు చేసి 1989లోనే B2 బాంబర్ని తయారు చేసి వాటిని అప్గ్రేడ్ చేస్తున్నట్టు చూపించి వాళ్ళు 2005లో ఈ B2 బాంబర్ని సింపుల్గా బయట ప్రపంచానికి ఒక నార్మల్ ఫ్లైట్ లాగా డిస్ప్లే చేసి తర్వాత 2017లో దానికి సంబంధించిన టెక్నాలజీ ఏంటి అనేది జస్ట్ రివీల్ చేశారు. తర్వాత ఏం చేశారు, దాన్ని ఈ 2026లో ఇరాన్ మీద ఎప్పుడైతే అటాక్ చేశారో దాని టెక్నాలజీ ఎలాంటిది అనేది క్లియర్ కట్గా ప్రపంచానికి చూపించారు. ఎప్పుడు 1989లో తయారు చేసిన ఒక బాంబర్ని 2026 వరకు బయట ప్రపంచానికి రివీల్ చేయలేదు. ఎందుకంటే దాని టెక్నాలజీ అనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజు ఉన్న ఒక బాంబర్ ఈ రాడార్లో ఒక తేనెటీగా ఉన్న సైజుకి కనబడుతుంది అని అంటే ఏ టెక్నాలజీ వాడి ఉంటారు దాంట్లో? అది ఇప్పటి టెక్నాలజీ రాడార్లకే దొరకలేదు అని అంటే అది ఇప్పుడు ఈ భూమి మీద తయారైన టెక్నాలజీయా లేకపోతే వేరే యూనివర్స్ నుంచి వచ్చిన ఏమైనా టెక్నాలజీ యూజ్ చేశారా అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. కాకపోతే దానికి సంబంధించిన ప్యూర్ ఎవిడెన్సెస్ అనేది ఇప్పుడు ఏదైతే యూఎఫ్ఓ ఫైల్స్ అనేది రివీల్ చేశారో దాని ద్వారా దీనికి లింకప్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, వీళ్ళు B2 బాంబర్ని 89లో తయారు చేసి ప్రపంచం ముందర పెట్టింది ఎప్పుడు 2017. కాకపోతే ఏంటంటే ఆ B2 బాంబర్లో ఉన్న టెక్నాలజీ గురించి బయట ప్రపంచానికి రివీల్ చేసింది 2026లో. ఇక్కడ మీరు చూడండి, 2005 నుంచి 2026 వరకు ఈ 21 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా. ఏ టెక్నాలజీ బాంబర్స్ కానీ ఏ టెక్నాలజీ ఫైటర్ జెట్లు తయారు చేయలేదా? ఓన్లీ పాత వాటిని అప్గ్రేడ్ చేసుకుంటుందా? 89 నుంచి 2025 వరకు ఇప్పటి ప్రపంచానికే ముచ్చమటలు పట్టించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉంది అని అంటే ఆ ఫైటర్ జెట్లు ఉన్నాయా? కొత్త ఫైటర్ జెట్స్ వాళ్ళు తయారు చేయలేదా? చేశారు. ఫైటర్ జెట్లు తయారు చేయలేదు, ఫ్లయింగ్ సార్సర్స్ తయారు చేశారు. వాటినే యూఎఫ్ఓలు అంటున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈ యూఎఫ్ఓలని వాళ్ళు అఫీషియల్గా రెడీ చేశారు. కాకపోతే ఏంటంటే బయటి ప్రపంచానికి వాళ్ళ దగ్గర యూఎఫ్ఓలు ఉన్న విషయం అనేది తెలియకుండా తెలిసేలా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఏఐ టెక్నాలజీని అమెరికన్స్ వాడుకున్నంత ప్రపంచంలో ఎవరు వాడుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే ఏఐ టెక్నాలజీలో ఇప్పుడు ఏవైతే వీడియోలు వస్తున్నాయో, ఏవైతే ఫొటోస్ వస్తున్నాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళు రియల్గా ఈ యూఎఫ్ఓలని టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని వీడియోస్ వచ్చేసి ఇప్పుడు
నెట్టింట చాలా వైరల్గా అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాస్ అవి ఉన్నాయి కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోస్ని వాళ్ళు చూపించట్లేదు. అట్లా చూపించకపోవడానికి కారణం ఏంటంటే ప్రతిదీ ఏఐ వీడియో అని చెప్పేసి సర్టిఫై చేస్తున్నారు. కానీ ఏఐ వీడియోలు అయితే ఇప్పుడు మొబైల్ కెమెరాలతో షూట్ చేసే వాటిల్లో ఇప్పుడు జెన్యున్గా ఏఐ వీడియోలకి మొబైల్ కెమెరాలతో షూట్ చేసిన వీడియోలకి తేడా ఉంటుంది కదా. సరే ఓకే, అమెరికాలో వచ్చేసి చాలా వరకు మొబైల్ కెమెరాతో షూట్ చేసి దాన్ని ఏఐ టెక్నాలజీతో లింకప్ చేసి దాన్ని వాళ్ళ సోషల్ మీడియా నెట్లో దాన్ని పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. మరి ఇండియాలో ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న ఫ్యామిలీ, మరి వీళ్ళే ఏఐ టెక్నాలజీ యూజ్ చేశారంటారు. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది చెన్నైలోని తిరుచి అనే ఒక గ్రామంలో ఇప్పుడు ఈ రీసెంట్లీ విజయ్ దళపతి వచ్చేసి జగన్ ఫోటో పట్టుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు కదా, అదే ఊర్లో ఈ తిరుచి అనే ఒక ఊరు, ఈ తిరుచి అనే ఊరిలో ఒక ఇంటి పైన వాళ్ళు పిల్లలు ఆడుకునే టైంలో మేఘాలు మొత్తం మబ్బు పట్టి ఉన్నాయి. ఆ మబ్బు పట్టి ఉన్న మేఘాలలో ఒక యూఎఫ్ఓ వచ్చేసి రౌండ్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ టెక్నాలజీ వాడలేదు, ఎందుకంటే వాళ్ళు ఆకాశం పైన అవి ఏవైతే స్కైస్ ఉంటాయో ఆ స్కైస్లో పెంచి ఆ ఆబ్జెక్ట్ తిరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఏంటంటే యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేది ఇప్పుడు ఈ అమెరికాలో వచ్చేసి వాళ్ళు చూపించే ఈ రీల్స్ కానీ వాళ్ళు చూపించే వీడియోస్ని మనం ఏఐ అనుకుంటే, ఇక్కడ చిన్న పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఏ టెక్నాలజీ వాడి ఈ వీడియోని వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్లో పోస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి సౌత్ ఏరియా. ఇప్పుడు రీసెంట్లీ ఒక 1 వీక్ బ్యాకే నార్త్ ఏరియాలో ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి. సడన్గా నైట్ టైంలో ఆకాశంలో ఈ 10-15 బల్బ్స్ ఎలా అయితే వెలుక్కుంటూ పోతాయో అలా వెలుక్కుంటూ పోతున్నాయి. ఈ ఆబ్జెక్ట్స్ అనేది ఏంటి, తొందర మొబైల్ తీసుకురా యూఎఫ్ఓస్ వచ్చినాయి, మన ఏరియాకి యూఎఫ్ఓస్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఎక్సైట్మెంట్గా వీడియోలు తీస్తున్నారు. అంటే ఇక్కడ ఏ టెక్నాలజీ వాళ్ళు ఏంటంటే జెన్యున్గా జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఆబ్జెక్ట్స్ అనేది వీళ్ళు ఒక్కలే చిత్రీకరించలే, దాదాపు ఒక 2-3 వీడియోస్ చూశాను నేను. 2-3 వీడియోస్ అంటే డిఫరెంట్ ఏరియాలలో డిఫరెంట్గా వీళ్ళకి కనిపించాయి. మీకు కావాలంటే డిస్ప్లేలో చూడొచ్చు. ఈ డిస్ప్లేలో కనిపించే ఈ ఆబ్జెక్ట్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి సడన్గా అంటే ఈ స్పాన్ ఆఫ్ టైం జస్ట్ ఈ 4-5 మంత్స్లోనే ఇవన్నీ ఇలా దర్శనం ఇస్తున్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు మనం ఇండియాలో జరిగిన ఏవైతే విజువల్స్ ఉన్నాయి కదా, ఆ విజువల్స్ని చూస్తే మనకు క్లారిఫికేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమెరికాలో వచ్చేసి అలాస్కాలో వీళ్ళు ఏం చేశారంటే ఒక పరేడ్లో వాళ్ళ ఫైటర్ జెట్స్ ఏ విధంగా అయితే వాళ్ళ టెక్నాలజీని అనేది షో చేస్తారు కదా, షో చేసినట్టు వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫైటర్ జెట్ మధ్యలో చూడండి యూఎఫ్ఓస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ వీడియోని మనం బయట ప్రపంచానికి రివీల్ చేస్తే వాళ్ళు ఏమంటారు, క్లియర్ కట్గా ఏఐ క్రియేషన్ వీడియో అంటారు. ఇదే అమెరికాకి ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఓపెన్గా ఈ యూఎఫ్ఓలను టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 2005లోనే వరల్డ్నే భయపెట్టిస్తున్న ఈ B2 బాంబర్ని తయారు చేశారు. మరి 2026-21 ఇయర్స్లో వాళ్ళు ఎంత టెక్నాలజీని కనుక్కొని ఉండాలి. ఎస్, ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఏలియన్స్కి సంబంధించిన టెక్నాలజీ వాడుతున్నారు. ఎందుకంటే రీసెంట్లీ మీరు చూడండి వెనిజులాలో వచ్చేసి ఎవరైతే వెనిజులా ప్రెసిడెంట్ ఉన్నారో ఆ వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేశారు కదా. కిడ్నాప్ చేసినప్పుడు ఒక్క బుల్లెట్ పేల్చలేదు, ఒక బాంబ్ అటాక్ చేయలేదు. జస్ట్ వాళ్ళు లెజర్ గన్లతోని ఇక్కడ ఉన్న ఈ బెటాలియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జస్ట్ ఏంటంటే హోల్డ్ చేసి పెట్టారు అన్నట్టు. అంటే వాళ్ళ మీద ఫైర్ చేయలేదు, వాళ్ళకు ఒక బుల్లెట్ తగలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ లెజర్ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని వాళ్ళని ఫ్రీజ్ చేసేసారు అంతే. ఒక్కసారి ఆ లెజర్ గన్ ఇప్పుడు వాళ్ళ బాడీలోకి వెళ్ళిందంటే వాళ్ళు ఫ్రీజ్, వాళ్ళు వేరే వర్క్ చేయడానికి ఆప్షన్ లేకుండా ఉన్నది. అలాంటి టెక్నాలజీ గన్స్ వాడారు వాళ్ళు. వాస్తవానికి ఆ గన్స్ అనేది వాళ్ళు టెస్ట్ చేశారు, బయటి ప్రపంచానికి చూపించకుండా ఆ గన్స్ని వాళ్ళు టెస్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా ఒక మెడిసిన్ టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు, ఎలుకల మీదనో లేకపోతే చిన్న కోతుల మీదనో టెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని టెస్ట్ చేయడానికి ఏం చేస్తుందంటే చిన్న కంట్రీస్ మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈ చిన్న కంట్రీస్లలో వచ్చేసి వెనిజులా, అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇరాక్, ఇరాన్. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే అమెరికా దగ్గర ఉన్న ఈ వేస్టేజ్ బాంబ్స్ కానీ అమెరికా దగ్గర ఉన్న ఇప్పుడు ఏవైతే న్యూ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి ఈ కంట్రీస్ మీద వీళ్ళు యూజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించండి, ఇప్పుడు అమెరికా లాంటి ఒక కంట్రీ వాళ్ళ దగ్గర ఉన్న ఈ టెక్నాలజీతోని ఇప్పుడు ఒక కంట్రీ మీద వాళ్ళు వార్ డిసైడ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న వార్ హెడ్స్ని బేస్ చేసుకొని ఆ కంట్రీని 1 అవర్లోనే క్లోజ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, అన్ని వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని వాళ్ళు టెస్ట్ చేశారు. అక్కడ ఇరాన్ మీద వాళ్ళు వార్ డిక్లేర్ చేసినప్పుడు B2 బాంబర్ తీసుకొచ్చి ఒకటే రోజుల స్మాష్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు.
ఎందుకనంటే ఇరాన్ వెనుక వచ్చేసి ఈ B2 బాంబర్ టెక్నాలజీని కనుక్కోవడానికి చైనా, నార్త్ కొరియా అండ్ రష్యా ఈ 3 కాచు కూర్చున్నాయి. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీదకి B2 బాంబర్ తీసుకొస్తే దాన్ని అటాక్ చేసి ఆ B2 బాంబర్ టెక్నాలజీ వచ్చేసి వాళ్ళు తీసుకుందామని చెప్పేసి ప్లాన్. సో అందుకోసమే అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ మిలిటరీని డిప్లై చేయలేదు, ఎట్ ద సేమ్ టైం అప్డేటెడ్ టెక్నాలజీ B2 బాంబర్ ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్గా యూజ్ చేయలేదు. అఫీషియల్గా ఎప్పుడు యూజ్ చేశారు వాళ్ళు? ఇప్పుడు ఈ ఇరాన్ ఎక్కడైతే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉందో ఆ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ మీద బాంబింగ్ చేసింది, కంప్లీట్లీ డిమాలిష్ చేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటంటే బయట ప్రపంచానికి ఈ B2 బాంబర్ వచ్చేసి అటాక్ చేస్తున్న విషయం కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా వార్ డిక్లేర్ చేసినప్పుడు ఏం చేయాలి? B2 బాంబర్ని తీసుకొచ్చి ఆ వార్ని క్లోజ్ చేసి పోవాలి. వాస్తవానికి వాళ్ళు F-35 యూజ్ చేయలే, B2 బాంబర్ని యూజ్ చేయలే. ఓకే, జస్ట్ ఏంటంటే తూతుమ్మరుగా వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఎక్స్పైరీ బాంబ్స్ కానీ న్యూ టెక్నాలజీ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇజ్రాయెల్ వచ్చేసి ఇయర్కి 2 కంట్రీస్ మీద ఎప్పుడు వార్ డిక్లేర్ చేస్తూనే ఉంటుంది, 2 కంట్రీస్ మీద ఎప్పుడు బాంబింగ్ చేస్తూనే ఉంటుంది. ఆ కంట్రీస్తోని ఎప్పుడు ఇది కయ్యాటం పెట్టుకుంటూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి ఒక చిన్న కంట్రీ అంత యుద్ధం చేస్తుంది, అన్ని కంట్రీస్తోని కయ్యాటం పెట్టుకుంటుంది, అన్ని కంట్రీస్తో వార్ చేస్తూ, అన్ని కంట్రీస్ మీద బాంబింగ్ చేస్తూ, అన్ని కంట్రీస్కి ఇన్ని ముప్పదిప్పలు పెడుతుంది కదా. మళ్ళీ వాళ్ళ ఎకనామిక్లో ఎక్కడ కూడా చేంజెస్ రాదు. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ స్టేబుల్డ్ ఎకనామిక్ కనబడుతుంది. మరి అంత చిన్న కంట్రీకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఆ కంట్రీ ఎప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నట్టే తెలియదు ఎవరికి. ఆ కంట్రీ కింద ఫైనాన్షియల్ క్రైసిస్లో వచ్చింది అని అంటే వాళ్ళు ఓన్గా వార్ డిక్లేర్ చేసినట్టు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో లేదు అని అంటే దానికి బాంబింగ్ సప్లై చేసేది అమెరికా దగ్గర ఉన్న ఈ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో న్యూ టెక్నాలజీ బాంబ్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఎక్స్పైరీకి అయ్యే బాంబ్స్ అన్నింటినీ ఇక్కడ యూజ్ చేస్తుంటారు వాళ్ళు. సో ఇది ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో జరుగుతున్న ఈ వార్. కాకపోతే అమెరికా దగ్గర ఉన్న ఈ టెక్నాలజీ అనేది బయట ప్రపంచానికి రివీల్ చేయడానికి ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు బయట ప్రపంచానికి UFO ఫైల్స్ ఉన్నాయని చూపించారు, కాకపోతే అవి UFOలా కాదా అనేది మీరే డిక్లేర్ చేసుకోవాలని చూపించారు. ఎట్ ద సేమ్ టైం ఇది బయట ప్రపంచాన్ని రివీల్ చేశారు, కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న UFOలు ఏవైతే న్యూ టెక్నాలజీ తయారు చేసినాయో ఇప్పుడు డిస్ప్లే మీద చూడొచ్చు, ఈ టెక్నాలజీ సంబంధించిన ఈ UFOలని వాళ్ళు అఫీషియల్గా తయారు చేశారు, అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. డెఫినెట్లీ నాకు తెలిసి ఈ 5 to 10 yearsలో UFOలతోనే ఏదో ఒక కంట్రీ మీద వాళ్ళు దాడి చేస్తారు. చూడండి వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఈ UFOల టెక్నాలజీ వాళ్ళ దగ్గర చూపించుకొని ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తారు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారు అంటే వరల్డ్కి తానే గైడ్ చేయాలి, వాళ్ళు మొత్తం తన గుప్పిట్లో ఉండాలి, వాళ్ళు మొత్తానికి అమెరికానే హోల్ అండ్ సోల్ అని చూపించుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దాంట్లోనే ఈ టెక్నాలజీని ముందు పెట్టి ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే పని కూడా అదే. ఎందుకంటే వాళ్ళకి ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇప్పుడు అన్ని కంట్రీస్ మీద ఇప్పుడు వాళ్ళు పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి వాళ్ళు F-35 ఫైటర్ జెట్ని వాళ్ళు అమ్మడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే F-35 ఫైటర్ జెట్లో ఎలాంటి ఏలియన్స్కి సంబంధించిన టెక్నాలజీ లేదు, కానీ B2లో ఉంది. ఆ B2లో ఏంటంటే అంత పెద్ద ఫైటర్ జెట్ మీకు రాడారికి ఒక చిన్న తేనెటీగ సైజులో కనిపిస్తుందంటే ఆ టెక్నాలజీ అనేది ఇప్పటికీ చైనా అండ్ రష్యాలు తలబట్టుకుంటున్న ఏ టెక్నాలజీ వాడారండి అని చెప్పి. కొంతమంది ఏం చేశారంటే ఆ B2 బాంబర్లో ఉన్న టెక్నాలజీని ఇచ్చింది ఇండియానే అని చెప్పిస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది బయట ప్రపంచానికి అంత చూపించారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మరి ఇండియానే దాన్ని కనుక్కున్నాడా లేకపోతే అది ఏలియన్ టెక్నాలజీ అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు మీకు డిస్ప్లే మీద చూపించేటి మాత్రం కంప్లీట్లీ వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేస్తున్న ఏలియన్స్ సంబంధించిన. ఎందుకంటే ఏరియా నెంబర్ 51లో ఇప్పటివరకు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎందుకంటే ఏరియా నెంబర్ 51 అనేది వాళ్ళ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్. అయితే ఎప్పుడైతే ఈ ఏరియా నెంబర్ 51లోకి ఈ ఫ్లయింగ్ సాసర్స్ వచ్చాయో అంటే UFOస్ వచ్చాయో అప్పుడు వీళ్ళకి ఒక UFO అనేది పాడైపోయి అక్కడ పడ్డట్టు కొన్ని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన న్యూస్ కూడా కొన్ని ఛానళ్ళలో వచ్చింది అప్పట్లో, అది మీరు విజువల్లో చూడొచ్చు. అందులో ఈ 2 ఏలియన్స్ లైవ్గా దొరికినట్టు కొంతమంది మిలిటరీ ఎవరైతే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది ఈ న్యూస్ ఛానల్స్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. కాకపోతే వాళ్ళు లైవ్గా చూసినట్టు అండ్ లైవ్గా వాటిని ఫేస్ చేసినట్టు వాళ్ళు ఎక్కడ రివీల్ చేయలేదు. కాకపోతే అవి ఉన్నాయి అని మాత్రం పర్ఫెక్ట్గా వాళ్ళు ఒక డాటా ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని వీడియోస్ కూడా లీక్ అయ్యాయి. అవి ఎంతవరకు నిజమైన వీడియోస్ కాదా అనేది తెలియదు. మీకు ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. ఏం చేస్తున్నారంటే ఈ ఏరియా నెంబర్ 51లో ఏలియన్స్ సంబంధించిన సపరేట్ లాబీ ఒకటి ఉన్నది. ఈ లాబీలోకి వచ్చేసి పర్టికులర్ రిస్ట్రిక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే అందులోకి ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. ఆ రిస్ట్రిక్టెడ్ క్యాండిడేట్స్లో వచ్చేసి మీకు ఓపెన్గా చెప్పాలంటే అక్కడ ప్రెసిడెంట్ కూడా ఎంట్రీ లేదు, డొనాల్డ్ ట్రంప్ కూడా అందులో వెళ్ళాలి అని అంటే ఆప్షన్ లేదు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్కి అందులోకి ఎంట్రీ ఉండదని చెప్పి
కొన్ని వార్తా కథనాలు చెప్తున్నాయి. కాకపోతే ఏలియన్స్ సంబంధించిన ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లోకి ఈ పర్టికులర్ ఏరియా నెంబర్ 51లో ఎవరైతే ఈ రీసెర్చ్కి సంబంధించిన ఈ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే అందులోకి ఎంట్రీ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏలియన్స్కి సంబంధించిన లాంగ్వేజ్ని డీకోడ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఆల్మోస్ట్ 20 years నుండి డీకోడ్ చేస్తున్నారు. 20 years నుంచి డీకోడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ లాంగ్వేజ్ క్లియర్గా వీళ్ళకి అర్థమై ఉంటుంది. అందుకే ఆ ఏలియన్స్ టెక్నాలజీతోనే అమెరికా ఇప్పుడు ప్రమాదకరమైన B2 బాంబర్ అండ్ లేజర్ గన్ల లాంటి వారెట్స్ తయారు చేస్తుందని చెప్పి అక్కడికి వార్తా కథనాలు చెప్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది మాత్రం మనం అంత క్లియర్గా చెప్పలేము. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసేది మాత్రం 100% UFO టెక్నాలజీ. ఇప్పుడు నెక్స్ట్ B2 బాంబర్ తర్వాత వాళ్ళు తీసుకురాబోయేది UFOని 100%. ఎందుకంటే UFO టెస్ట్ డ్రైవ్లు అనేది నిజంగానే జరుగుతున్నాయి. ఏరియా నెంబర్ 51లో UFOలు తిరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా ఇలా బోర్డు కూడా పెట్టి వాళ్ళు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలకి. సో ఆ ఏరియాని రిస్ట్రిక్టెడ్గా పెట్టారు. ఎప్పుడు ఆ ఏరియాలోకి ఎవడు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు అన్నట్టు. ఎందుకంటే ఆ ఏరియా అలాంటిది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అమెరికా రాబోయే కాలంలో ఇప్పుడు వాళ్ళు మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందాం అనుకుంటుందా, లేకపోతే ఏలియన్స్ లాంగ్వేజ్ని డీకోడ్ చేసేసి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి ఏదైనా గొప్పగా సాధిస్తాం అనుకుంటుందా, లేకపోతే ఏలియన్స్ ట్రాప్లోనే వీళ్ళు పడి ఈ ఎంటైర్ ఎర్త్ని మొత్తం వాళ్ళ చేతిలో పడేస్తా తెలియదు. ఎందుకంటే అమెరికా చేసే పనులు ఎలా ఉన్నాయంటే పొయ్యిల కొర్రాయిని తీసి వీపు గొక్కున్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఏంటంటే టెక్నాలజీ ఇస్తున్నట్టు కనపడుతుంది. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ అనేది వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే ఎర్త్ పైన వాళ్ళకు బతకడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా లేదా చూస్తున్నారా అనేది తెలియదు. రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు ఫేస్ చేస్తాం అనేది తెలియదు. కాకపోతే ఏంటంటే అమెరికా మాత్రం ఇప్పుడు ప్రపంచానికే పెద్దన్నగా ఏదైతే కంటిన్యూ అవుతుందో అది కంటిన్యూ చేసుకోవడానికి ఇలాంటి టెక్నాలజీలు ప్రపంచం ముందర పెట్టి వాళ్ళు ఏదో గొప్పగా చూపించుకుంటున్నారు, కానీ ప్రపంచాన్ని ఇరికాటంలో పెడుతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.